డబుల్ ఎలిమినేషన్. అందరికీ అర్థమైంది. ఎన్ని వారాలు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళిపోతున్నారు ఏంద్రా అంటే లాస్ట్ వీక్ రాము వెళ్ళిపోయాయి కదా, ఇక కొంచెం ఆ మాత్రం ఉంటుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయని సాయి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వారం ఇద్దరు 5 స్టార్స్ వెళ్ళిపోతున్నారు అనమాట. వచ్చి 5 వారాలు అయింది. 5 వారాల్లో ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే వైల్డ్ కార్డ్స్ రావడం 5 స్టార్స్ అందరినీ పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళకి హై గొంతున్న అందరినీ పెట్టిరలే, కానీ గేమ్ మాత్రం లేదు, ఎవరి దగ్గర కూడా లేదు గేము. వీళ్ళ ఫేర్ ఎలిమినేషనే, దాంట్లో మనం తప్పబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ వచ్చింది, లాస్ట్ నుంచి లీస్ట్ ఓటింగ్ వచ్చింది గౌరవ్కి, నిఖిల్ అండ్ దివ్య 3 వాళ్ళు, 4 వాళ్ళు వచ్చేసి బర్నీ గారు. వీళ్ళు నలుగురికి లీస్ట్ అంటే లీస్ట్ ఓటింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ వారం శనివారం రోజు గౌరవ్ అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆదివారం రోజు ఆయన దివ్య ఆయన నిఖిల్ నిలబడ్డా సరే, ఒకళ్ళ బజ్ మా దగ్గర ఉన్న ఆ అస్త్రాన్ని వాడితే ఒకవేళ నిఖిల్ వెళ్ళిపోయి దివ్య గారు ఉంటారు, లేదా నిఖిల్ కోసం వాడితే నిఖిల్ ఉండి దివ్య గారు వెళ్ళిపోతారు. ఎలా అయినా సరే ఈ వారం నిఖిల్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే తనుజ గారు అంత డేర్ చేయలేరు. ప్రతి 2 వారాల నుంచి అదే చెప్తున్నారు, ప్రజలు ఎలా కోరుకున్నారు అలానే అన్నది, అది ప్రజల మీదే వదిలేసారు. కాబట్టి ఈ వారం వాడకుండా ఉంటే సేఫే. ఎందుకంటే వాడిని కానుంచి తలనొప్పి ఇంకెక్కువ అయిపోతుంది. నిఖిల్కి వాడిన ఇబ్బందే, దివ్య గారికి వాడిన ఇబ్బందే. ఓట్స్ బట్టి పంపించేస్తే గుడ్. ఇవన్నీ నిఖిల్ కోసం వాడింది అనుకో, దివ్య అక్కడ అయిపోయాయి. నెక్స్ట్ వీక్ దివ్య వెళ్ళిపోతుంది కామన్గా, మనకి ఇక అక్కడ అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. దివ్య గారు కంపల్సరీ నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మొత్తానికి ఒక మాట వచ్చేస్తే, ఓట్లు ఎందుకు పడలేదు దేనికి అసలు ఏంటి అంటే, గౌరవ విషయానికి వస్తే నా పోషణ నాకు కావాలి, నా ఫుడ్ పోషణ కావాలి అన్నాడులే, కానీ ఎక్కడైనా సరే నేను గేమ్ ఆడతా అని ఎప్పుడైనా అన్నాడా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఈ వారం పర్లేదు బాగానే ఆడా అనుకునే లోపు సంజన గారితో ఏవి నసరా నాయన, ఒకదానికి పట్టుకొని. ఇప్పుడు ఒక యాపిల్ పండు పడితే ఏమవుతుంది? కండలున్న మనిషి ఒక యాపిల్ పండు మోయలేడా? అది ఒక ఉంటుందేమో, ఒక వెయిట్ ఒక మహా అయితే ఒక 50 గ్రామ్స్ అటు ఇటు ఉండొచ్చు బేబీ, 50 గ్రామ్స్ అలా ఉండొచ్చు. 500 గ్రామ్సే, 500 గ్రామ్ ఉండవులే, 50 గ్రామ్స్ ఎంతో చిన్న బాల్, అది కొంచెం వెయిట్ అనేది ఉంటుంది అంతేగా. అది మోస్తాడేమో అని వేసింది. 2 అమ్మాయిలకి ఎందుకులే, అబ్బాయికి వేస్తే మోస్తాడేమో అని. అది నువ్వు మోయలేకపోవడం అది నీ తప్పు. సంజన గారు ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చారు, ఎంత క్లోజ్ అయినా సరే మనకి సపోర్ట్ చేయాలంటే అక్కడ అవ్వదు. ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. అది మనం బాగా ఆలోచించిన విషయం. అలానే సంజన గారు కూడా తనుజ రీతి ఎవరికి సపోర్ట్ చేయకుండా ఈయనకి బాల్ వేసేసారు కదా, ఈయన పర్లేదు గేమ్ ఆడాడు ఓడిపోయాడని బాధ పక్కన పెట్టేస్తే, గౌరవ్ అబ్బా పుల్లలు పెట్టేవారం, ఎక్కిచ్చేవారం, అసలు మామూలు లేదు ఈ పిల్లోడి దగ్గర. ఇక అనిపించా నిఖిల్ గౌరవ్ మాట్లాడి తన కొంపలో తానే నిప్పు పెట్టుకున్నాడు అనమాట. అది ముచ్చట. ఈ వారం డబుల్ ఎలిమినేషను అండ్ ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి తనుజ గారి ఫ్యామిలీ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, కన్నడ ఏది మాట్లాడతారో మనకు తెలియదు. బట్ ఈసారి ఫ్యామిలీ వీక్ సూపర్ ఉండబోతుంది కదా. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణాలు మనం ఎతకాల్సిన అవసరం లేదు. గేమ్ లేదు, అది మనం చూస్తున్నాం. బోరింగ్ క్యాండిడేట్, ఫుటేజ్లు కూడా పెద్దగా లేవు, గేమ్ లేదు. నా దివ్య గారి విషయానికి వచ్చేస్తే పర్లేదు, ఆమె చేసిన తప్పులు ఉన్నాయి, బట్ కొంచెం ఇవి కొంచెం కష్టపడ్డది. అండ్ తనుజ గారు కొంచెం సపోర్ట్ చేసింది. అవికి నేను చేయలేదు, మాట ఇచ్చి తప్పాను, అయినా సరే నేను నామినేషన్ చేయలేదు, కానీ నేను తనుజ గారిని సపోర్ట్ చేస్తున్నారు. గుడ్, దట్ ఈస్ గుడ్. అండ్ ఇవి కొంచెం కామెడీ చేయడానికి కొంచెం చేశారు బర్నీ గారు అండ్ దివ్య. కాబట్టి వీళ్ళకి కొంచెం ఓటు వీళ్ళకన్నా ఇంకొంచెం 2-3% ఓట్లు ఎక్కువ పడ్డాయి అంతే బేసిక్గా. అంతేలే, కానీ వీళ్ళు కూడా లీస్ట్లో ఉన్న వాళ్ళే. బట్ లాస్ట్ 2 చూస్తారు కాబట్టి ఎవరైనా సరే లాస్ట్ 2లో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. డైరెక్ట్ నామినేషన్ అయ్యాడు అండ్ గౌరవ్ నిఖిల్ నిలబడ్డారు కాబట్టి గౌరవ్ వెళ్ళిపోయింది శనివారం రోజు. ఆదివారం రోజు నిఖిల్ వెళ్ళిపోతాడు అనమాట. ఇది అండ్ మనకి మండే ట్యూస్డే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ముచ్చట అనమాట. మీరు ఎంతమంది ఈ ఫేరా అన్ఫేరా అనేది చాలామంది డౌట్ ఉందో, పెద్ద ఫేరే, అక్కడ ఏం లేదు, మ్యాటరే లేనప్పుడు అనవసరం కదా ఉంచి వాళ్ళు ఫుడ్ పెట్టి దండకు. కానీ
వాళ్ళ దగ్గర ఆటలేదు ఏ లేదు ఎక్కడ కూర్చుని గొంగలు ఆడే ఉన్నట్టు, ఎక్కడ కూర్చుని ఇప్పుడు ఒక వస్తువు పెట్టి మనం ఆడ పెడతాం ఆడే ఉన్నట్టు, ఉలుకులేదు పలుకులేదు, ఏదో మాట్లాడామా ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, పడుకున్నాం అంటే దానికి పోయిన ప్రాసెస్ ఏంటి, అసలు మనం ఎందుకు పోయినా, దేనికి పోయినా, ఆడడానికి పోయినా, ఏం చేద్దాం అనేది బేసిక్ నాలెడ్జ్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లో మనం ఉండి దండగే అప్ప. ఎందుకంటే దాని వాల్యూ తెలిసిన వాడే ఆడ ఉంటేనే అది కరెక్ట్. ఎందుకంటే దానికి తగ్గట్టు ఏదో ఒకటి చెయ్యాలి అంత తపన ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అది సూట్ అవుతుంది. కానీ వెళ్ళి కూర్చున్న హారాంసే కూర్చున్నామా, తిన్నామా, పడుకున్నామా, లేచినామా, ఎవడో ఒక 4 ముచ్చట్లు మాట్లాడమా అని మనం వెకేషన్కి వెళ్ళలేదు కదా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఆడాలి. గౌరవ్కి నస ఎక్కువయ్యి గేమ్ లేదు ఏం లేదు, నా పోషన్ అనుకుంటే తిరుగుతారు తప్ప గేమ్ లేదు. నిఖిల్ ఈ వారం కొంచెం పికప్ అయ్యింది అనుకునే లోపు బయటకు వచ్చేసి ఇదనమాట ముచ్చట. ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా 5 వారాలు ఉండే ఎక్కువ అనుకోండి. వీళ్ళిద్దరి బదులు పేరేంటి రమ్య ఉండడం కష్టం లేండి, ఇంతమంది మనం వీడియో చేసినాక ఆమె ఆడి ఉంటుందిలే. కానీ ఆయిషా వాళ్ళు ఉండుంటే బాగుండేది అనిపించింది. మీరేమనుకున్నా కామెంట్ చేయండి. ఐ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా, ఫేస్బుక్ ఆల్సో.